అటు లోక్సభ ఎన్నికలైనా ఇటు అసెంబ్లీ ఎన్నికలైనా వాటి ఫలితాలు వెలువడిన తర్వాత అధికారం చేపట్టిన వారందరిది దాదాపు ఒకే దారి. తాము దైవాంశ సంభూతులం, తమకు ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లంతా జస్ట్ ఆఫ్టర్ ఆల్. అందుకే అధికారంలో ఉన్నవారంతా గన్మెన్లతో భద్రత, కార్ల కాన్వాయ్తో వెళ్తుంటే వారిని అధికారం అనే అందలమెక్కించిన ఓటర్లంతా రహదారులపై పక్కన ఆగాల్సిందే. అలాగే గుళ్ళు, గోపురాలు, దుకాణాల ప్రారంభోత్సవాలు, ఫంక్షన్లు వగైరా వగైరా వేళ వారందరికీ స్పెషల్ ట్రీట్మెంట్లు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో వారిని కలవటానికి కానీ, వారితో మాట్లాడటానికి కానీ, కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ చేద్దామంటే సామాన్యులకెవ్వరికీ కుదిరే పని కాదన్న విషయం విదితమే. ఇక ఇదే ఎన్నికల సమయం ఆసన్నమైతే మాత్రం అదే మంత్రి పొంగవలు ప్రజల్లోకి దూసుకు వచ్చేస్తారు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోతారన్నమాట. అందులో భాగంగా ఆటోలు నడిపేస్తారు, బైకులు తోలేస్తారు, రిక్షా తొక్కేస్తారు, బస్సులు సైతం నడిపేస్తారు. అబ్బో, వారు చేసే ఈ పనులు చూస్తే వాళ్లు వీళ్లేనా అన్న ఓ సందేహమైతే దేహమున్న ప్రతి ఒక్కరికి కలగక మానదు. దాదాపుగా అదే చేశారు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఆయన మరోసారి బరిలో దిగి గెలిచేందుకు ఆయన తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఆ క్రమంలో తాజాగా సత్తెనపల్లిలో ఆయన టీ స్టాల్లోకి వెళ్లి చాయ్ వాలా అవతారమెత్తి పాలు పోసి, టీ పొడి వేసి, టీని మరగబెట్టి, టీని గ్లాసుల్లోకి పోస్తూ కలియబెడుతున్నారు. అలాగే ఆ పక్కనే ఉన్న హోటల్కు వెళ్లి దోశ వేశారు. అయితే దోశ వేసే క్రమంలో పక్కనున్నవారు ఏదో చెబుతూ ఉండగా, ఇంట్లో మా ఆవిడ లేనప్పుడు నాకు వేయటం అలవాటేనంటూ దోశ వేస్తూ మంత్రి అంబటి రాంబాబు సమాధానమిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన గారు ఇలా జనజీవన స్రవంతిలో కలవటం పట్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్ పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో వేరియేషన్లు చాలానే ఉన్నాయని, కానీ అంబటి రాంబాబులో మాత్రం ఆ మోతాదు కాస్త స్థాయికి మించి ఉందని, ఆయన గతంలో 1-2 సినిమాల్లో వెండి తెర మీద ఇలా వెలిగి అలా ఆరిపోయారని, కానీ గత ఏడాదే కాదు ఈ ఏడాది సంక్రాంతి పండుగ వేళ సైతం ఆయన వేసిన చిందులు ప్రపంచంలోని తెలుగు ప్రజలకు కాస్త కితకితలు పెట్టాయని వారు చెబుతున్నారు. అయితే అన్ని విషయాల్లో ముందుండే మంత్రి అంబటి రాంబాబు ఆయన శాఖ మీద పట్టు మాత్రం వీసమైనా లేదని, ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టారా లేదా అనే విషయంపై కూడా ఆయన కనీస అవగాహన లేదని వారు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ వేళ అంబటి రాంబాబు నృత్యాలపై ప్రతిపక్ష పార్టీల వారు ఏమైనా విమర్శలు సంధిస్తే మాత్రం తాను చేసింది డాన్స్ కాదు, బ్రేక్ డాన్స్ కాదు, ఆనంద తాండవం అంటూ తాను చేసిన నాట్యానికి అర్థాన్ని, పరమార్థాన్ని సైతం ఈ అంబటి రాంబాబు గారు వివరిస్తారని నెటిజన్లు వ్యంగ్యంగా అంటున్నారు. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు గెలిచే ఛాన్స్ లేదని, ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ కు సర్వేలు అందాయని, ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న ఓ ప్రచారం సైతం సాగుతోంది. ఇంకా సోదాహరణగా వివరించాలి అంటే ఇటీవల ఫ్యాన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కాదు, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి సైతం ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి వైఎస్ షర్మిల సారథ్యంలోని హస్తం పార్టీలో ఆయన చేరారని, ఆ పార్టీలో పట్టుమని 2 నెలలు కూడా ఉండకుండా గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి ఫ్యాన్ పార్టీలో చేరిపోయారని, అయితే ఆయన్ని మళ్లీ ఫ్యాన్ పార్టీలోకి తీసుకొచ్చే క్రమంలో ఆళ్లను పార్టీ అధినేత వైఎస్ జగన్ బుజ్జగించారని, అందులో భాగంగా మంగళగిరిలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని, అలా అయితే సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తానంటూ ఆళ్లకి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని, ఈ నేపథ్యంలో సత్తెనపల్లి సీటు కాస్త ఆర్కే ఎత్తుకుపోయారన్న ఓ ప్రచారం అయితే ఆ నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. అదీ కాక ఫ్యాన్ పార్టీ ఇప్పటికే 8 జాబితాలు విడుదల చేసి ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల పేరును ప్రకటించిందని, అందులో ఎక్కడ అంబటి రాంబాబు పేరు లేదని, కానీ ఈ 8వ జాబితాలో అంబటి మురళి పేరు ఉందని, పొన్నూరు నుంచి ఆయన్ని బరిలో దింపారని, అయితే అంబటి రాంబాబు సోదరుడైన ఈ మురళి అనే ప్రచారం అయితే వాడి విడిగా కొనసాగుతోందని, దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి సీటు ఇవ్వరని, అలాంటి వేళ సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు సీటు ఇవ్వరని, దీంతో ఆయన పరిస్థితి తక్కదినితోం అనే ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.